ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి రైతు యొక్క పట్టాదారు యొక్క పాస్బుక్ అనేది సబ్ రూల్స్ అలాగే ఆఫ్ రూల్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క ప్రకారంగా మనకి డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతుందా లేదా అని చెప్పేసి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్క రైతు సోదరులు అనేది మీ యొక్క పట్టాదారు పాస్బుక్ అనేది ఆన్లైన్లో మీకు చూపిస్తుందా లేదా, సో మనం ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి ప్రాపర్గా అయితే ఆన్లైన్లో మనకి సబ్మిట్ చేయడం అయితే జరిగింది. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకుంటారని చెప్పేసి వీడియోనే చేస్తున్నాను. సో నేను డౌన్లోడ్ అయితే చేయడం జరిగిందండి. సో ఇక్కడ మీకు చూపించిన విధంగా ఒక రైతు ఫార్మర్ యొక్క పట్టాదారు యొక్క పాస్బుక్, సో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ భూమి యాజమాన్య హక్కు పత్రం మరియు పట్టాదారు యొక్క పాస్బుక్ సబ్ రూల్స్ అలాగే ఆఫ్ రూల్స్ 26 ప్రకారంగా ఇక్కడ ఈ లబ్ధిదారు యొక్క రైతు యొక్క ఖాతా నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే వారి యొక్క డీటెయిల్స్ అనేది వారి యొక్క పేరు మీద ఎంత భూమి ఉంది, సో వారి యొక్క డేటా మొత్తం ఉందా లేదని చెప్పేసి ఈ విధంగా మనం తెలుసుకోవచ్చండి. సో భూ వివరాలు మొత్తం మనకు తెలియజేయడం జరుగుతుంది. సో వారి యొక్క ఆధార్ నెంబర్ లింక్ అయిందా లేదా అని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ అంతా చేయాలంటే ఖచ్చితంగా పట్టాదారు పాస్బుక్ రైతు మిత్రుడు ఎవరైతే ఉన్నారో ఆ రైతు సోదరులు ఖచ్చితంగా పట్టాదారు పాస్బుక్కు మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. సో లింక్ కాకపోతే మీరు ఈ డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. సో ఈ డాక్యుమెంట్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరెందుకు లేట్ చేయడం, టాపిక్ పెడదాం, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మీ భూమి అని చెప్పేసి టైప్ చేయండి. సో టైప్ చేస్తే వెంటనే ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో మీ భూమి ఏపీ అడంగల్ అని చెప్పేసి ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఫర్దర్గా ఇక్కడ స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మనకి ఈ పాస్బుక్ డౌన్లోడ్ అని చెప్పేసి ఆప్షన్ కదా, సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సో మీ భూమి రికార్డు సంబంధించి ప్రజా పోర్టల్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ రెవెన్యూ శాఖ డిపార్ట్మెంట్ సంబంధించి ఓపెన్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ బుక్ యాజమాన్య హక్కు మరియు పట్టాదారు యొక్క పాస్బుక్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో వారి యొక్క జిల్లా, వాళ్ళ యొక్క మండలము, వాళ్ళ యొక్క గ్రామం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైతుల యొక్క ఖాతా నెంబర్, పాస్బుక్ యొక్క ఖాతా నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో ప్రధానంగా ఇప్పుడు నేను జిల్లా అయితే సెలెక్ట్ చేసుకుంటాను. మీకు సంబంధించి మీ జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లా సెలెక్ట్ చేసుకోండి. సో మీకు సంబంధించి మీ యొక్క మండలం అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మీ మండలం ఏదైతే ఉందో ఆ మండలం అనేది సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాక ఫర్దర్గా మీ గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో మీకు సంబంధించి మీ యొక్క గ్రామం అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ రైతు యొక్క ఖాతా నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో రైతు యొక్క ఖాతా నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మనకి క్యాప్సా కోడ్ అయితే ఎంటర్ చేయమని చెప్పేసి అవుతుంది. సో ఇక్కడ క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేయండి. సో క్యాప్సా కోడ్ ఎంటర్ చేసి క్లిక్ చేయండి అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో మరొకసారి అయితే మనకి సర్వర్ రిసెస్ వల్ల రావడం జరిగింది. మరోసారి బ్యాక్ చేసేసి మరోసారి అయితే ఎంటర్ చేయండి. సో మరొకసారి నేను క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మీ భూమికి సంబంధించి ఏపీ గవర్నమెంట్ సంబంధించి మీ మొబైల్ నెంబరు మీ యొక్క 1B ఖాతాకు అనుసంధానించలేదు, మీ ఆధార్ నెంబర్ నందు మొబైల్ నెంబర్ అందుబాటులో లేదు, మీ సేవా కేంద్రం నందు వెబ్ ల్యాన్తో మొబైల్ నెంబర్ అనుసంధానం చేయండి అని చెప్పేసి ఆ సర్వీస్ ద్వారా మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ను 1B ఖాతాకు అనుసంధానం చేసుకోగలరని చెప్పేసి ఇవ్వడం ఉంది. సో 1B అనేది మీకు వెబ్సైట్లో వెబ్ ల్యాన్లో మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలని చెప్పేసి చూపిస్తుంది. సో మరొక రైతు యొక్క ఖాతా నెంబర్ అయితే ఎంటర్ చేశానండి. సో ఎంటర్ చేసి ఇక్కడ మనకి క్లిక్ చేయండి అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ అయితే రావడం అవుతుంది. సో 1 టైం పాస్వర్డ్ అయితే రావడం అవుతుంది. సో 1 టైం పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీ యొక్క 1Bకి రైతు యొక్క మొబైల్ నెంబర్ లింక్ అయింటే మాత్రమే ఈ విధంగా మీరు పట్టాదారు పాస్బుక్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఓటీపీ అయితే రావడం ఉంది. సో ఓటీపీని ఎంటర్ చేసి క్లిక్ చేయండి అని చెప్పేసి ఆప్షన్ టాప్ చేసిన వెంటనే ఫర్దర్గా మనకి పట్టాదారు యొక్క పాస్బుక్ అనేది మనకి ఓపెన్ అవడం జరుగుతుంది ముందుగా చూపించిన విధంగా. సో ఈ విధంగా మీకు సంబంధించి మీ యొక్క పట్టాదారు పాస్బుక్ అనేది సింపుల్గా మీ యొక్క మొబైల్లో మీరే డౌన్లోడ్ చేసుకునే విధంగా ఏపీ ప్రభుత్వం అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ మొత్తం కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఇదండి వీడియోని అప్డేట్. వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ వీడియోని వస్తే మీతోటి మిత్రులకు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.